అనే దానికి నాకు సరితూగే పదము తెలుగులో అనక్కర్లేదు. యాక్చువల్గా అనకుండానే మామూలుగా అసలు నేను చెప్పాలంటే అని మొదలెట్టు. అసలు నేను చెప్పాలంటే ఒక చిన్న మళ్ళీ అదే సందేహాలు గురుగారు, అవన్నీ చదివేశాను నేను. అదే సందేహాలు మళ్ళీ వచ్చాయన్నమాట. ఏంటంటే మన రామాయణం చూసాంగా, సీతను తీసుకొని వెళ్ళిపోవడం, తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి రాముడు కూడా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, మరి ఏమి డబ్బులు రా తండ్రి నుంచి వెళ్ళిపోగొట్టేస్తే అడవులమ్మలు పడి తిరుగుతూ అట్లా ఉన్నాడు పాపం. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మరీ మాట్లాడతారు గురువు గారు. అయితే పంపించేస్తే సంబంధాలు దిగిపోతాయా ఏంటి? ఒక కబురు పెట్టేసి వీళ్ళంతా రామసేతు చేసుకొని అంత కష్టాలు పడిపోయే వాళ్ళు ఒక కబురు పెట్టి వాళ్ళ నాన్నగారి దగ్గరికి హెలికాప్టర్ కబురు పెట్టడానికి ఈ రోజుల్లో టెలిఫోన్లు లేవు, ఉత్తరాలు కూడా లేవు. కాకితో కబురు పెట్టాల్సి వచ్చేది. కానీ రావణాసుడు ఏం చేశాడు? కాకినే కాదు, ఆ జటాయువును కూడా నరికేశాడు. ఇంకా కాకులు ఎక్కడ పోతాయి? అలా ధైర్యం చేయలేకపోయాయన్నమాట. సరే, ఇంతకీ సందేహం ఏమిటి? అలాంటి హెలికాప్టర్ మీద వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా. ఎలాంటి హెలికాప్టర్ మీద? ఒక విమానం. హెలికాప్టర్ కాదురా, విమానం. విమానం ఓన్లీ విమానమా గురుగారు? చూడు నాయన, ఇప్పుడు రావణాసుడి దగ్గర విమానం ఉంది, పుష్పక విమానం ఉంది. కానీ రాముడి దగ్గర లేదు. రావణాసుడి దగ్గర ఉంది కాబట్టి ఆయన వేసుకొచ్చాడు, తీసుకెళ్ళాడు. రాముడి దగ్గర లేదు కాబట్టి రాళ్ళు రప్పలు వేసి ఆ నీటి మీద తేలుతూ ఉండేట్టు చేసుకొని చాలా కష్టపడి అక్కడ రీచ్ అవడం. ఇందులో ఒకటి ఉంది రోయ్, రాళ్ళు నీటి మీద తేలడం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో కూడా ఇటుకలు నీటి మీద తేలే ఇటుకలు తయారు చేశారు మన వాళ్ళు. అదేంటి గురుగారు? దాన్ని ఇటుక కిటుకు అంటారన్నమాట. ఏమైనా కిటుకా గురువు గారు? అది నీకు చెప్తారా? నా జన్మ అయిపోయినది గురువు గారు. మీకు ఎవరికైనా కావాలంటే ఇది మీరు ఉత్తరాలు రాస్తే మీకు బదులు రాస్తాం అన్నమాట. ఇకపోతే ఇప్పుడు ఎవరు పోతే గురుగారు? ప్రోగ్రామ్ అయిపోతే అన్నమాట. టైం అయిపోతుంది కదా, ఆఖరి సందేహాన్ని తీర్చేద్దామని వీళ్ళు ఊరుతున్నాం. రావణాసుడి దగ్గర పుష్పక విమానం ఉంది, బానే ఉంది. రాముడి దగ్గర లేదు. ఎందుకు రావణాసుడి దగ్గరే ఉంది అంటే, ఇప్పుడు మనం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, వాళ్ళ దయాన బయట పంపించలేదు కాబట్టి. కాదు నాయన, కాదు. రావణాసుడికి మనందరికి తెలిసి ఒక చెల్లి ఉంది. ఎవరావిడే? శూర్పణఖ. సపరేట్ గా చెప్పకూడదు, శూర్పణఖ చెప్పాలి. అంటే యాక్చువల్లీ నాకు అర్థమైందిరా, శూర్పణఖ అనే చెల్లెలు ఉంది. కానీ మనకి తెలియకుండా రావణాసుడికి ఒక అక్క ఉన్నది. ఎవరు గురుగారు? ఆవిడ పేరు పుష్ప. అయితే ఆవిడ చాలా రోజుల క్రితం మరి తపస్సు చేయగా దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలంటే నాకు ఆకాశయానం విహారం చేయాలని ఉంది అనగా హెలికాప్టర్ ఆవిడకు ఒక విమానం ప్రసాదించి ఉన్నారు అన్నమాట. ఆ విమానంతో ఆవిడ ముల్లోకాలు అలా చుడుతూ ఉండేది. అలా చుడుతూ ఉండేదా, సడన్ గా ఒకసారి కిటికీలో నుంచి తొంగి చూసింది. ఏమిటి ఆకిందా అని చెప్పి తొంగి చూడడంలో వర్షం పడి చేతులు జారిపోయి పైనుంచి పడిపోయి చచ్చిపోయింది అనమాట. చనిపోయేసరికి మళ్ళీ ఆ విమానం వచ్చేసి యథావిధిలో రావణాసుడి కొలువు దగ్గర ఉందన్నమాట. కానీ ఆవిడ వెళ్తూ అక్కడ ఈ విమానం నడిపే డ్రైవర్ ఉంటాడు కదా, పైలట్, ఆయనకి చెప్పిందన్నమాట, ఈ విమానాన్ని మా అన్నగారికి నా ఆఖరి కోరికగా స్వీకరించమని చెప్పు అని చెప్పి, అది తమ్ముడికి ఇచ్చేయమని చెప్పి ఇచ్చేసానమాట. సరే, తీసుకెళ్ళి ఆ విమానం డ్రైవరు రావణాసుడికి ఇచ్చేసాడు. అయితే వాడి అక్క ఇచ్చిన వాత్సల్యంతో ఇచ్చినది కదా అని చెప్పి దానికి ఆవిడ పేరే పెట్టుకున్నారు. అంటే పుష్పక్క ఇచ్చిన విమానం కదా, అందుకని పుష్పక్క విమానం అని చెప్పి పెట్టుకున్నారు అనమాట. అర్థమైందా? మీనింగ్ ఉందా గురుగారు? ఇది చాలా ఏ వాల్మీకి రచించలేదు, ఎవరికి తెలియదు, గురువు గారి దివ్య దృష్టిలో మాత్రమే తెలుసుకొని చెప్పిన శాస్త్రాలన్నింటినీ నెమరు వేశారు గురుగారు. పుష్పక్క విమానం అది అక్కడ ఒత్తు తీసేశారు, దీపావళికి వెలిగిచ్చేసారు అనమాట. అది అందరూ తెలుసుకోండి, లేకపోతే నాకు మేలు చేయండి. మేలైనా పర్లేదు, వారు చేస్తారు కానీ అంటే మర్చిపోతారేమో అని గురుగారు. అంతే. మీరు మీ సందేహాలని కూడా ఇలాగే పంపించండి. వచ్చే వారం కుప్పలు తెప్పలుగా వచ్చిన మీ సందేహాలని కూడా తీర్చడానికి చిన్న డౌట్. వచ్చే వారం అంటున్నారు, మళ్ళీ దీనికి చాకు చావత్తుండి జటకా ఉంటుందా? జటకా ఏమిటిరా అంటే కింద ఒత్తు అనమాట. వచ్చే వారం కింద ఒత్తు ఉండదా? ఉండదు. చాకు చావత్తుంటుందా? చాకి చావత్తుంటుంది కానీ ఆ చాకి గట్టిగా ఒత్తుండదు అనమాట. ఒత్తుండదు అనమాట. అంటే ఒత్తి పగలకూడదు అనమాట. అదనమాట, అది మ్యాటర్. ఓకే గురుగారు, మనం సెలవు తీసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.